ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయము 14వ వాక్య భాగములో 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా అన్నట్టు ఈరోజు ఆదివారం కదా, త్వరగా లెగవండి. చక్కగా దేవుడు మీకు ఎన్ని గంటలకు ఆరాధన ప్రారంభించాడో, ఒకవేళ కొన్ని సంఘాల్లో 8 గంటలకైతే త్వరగా మీరు 7:30కే మీరు బయలుదేరి ఒక 10 నిమిషాలు ముందే మీరు దేవుని సన్నిధికి కుటుంబంతో వెళ్ళాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అలాగనే కొన్ని సంఘాల్లో 9 గంటలకు నియమిస్తారు. యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, ఆ సంఘ పెద్దలారా, దేవుడు మీకు మీ సంఘాల్లో ఏదో ఒక పరిచర్య దేవుడు మీకు అప్పగించి ఉంటాడుగా. నువ్వు నమ్మకస్తుడివేనా, లేక మనుషుల కొరకు పరిచర్య చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడని పరిచర్య చేస్తున్నావా? ఆలోచించు. దేశంలో నమ్మకస్తులైన వారినట ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఈ రోజున చాలా మంది యవనస్తులు నమ్మకస్తులుగా లేరు. నేను కూడా ఒకప్పుడు ప్రతి ఆదివారం 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత దేవుని సేవకు వచ్చాను. ఏ ఆదివారం కూడా ఆరాధన మాని ఉద్యోగానికి వెళ్ళినట్లు నా జ్ఞాపకం లేదు. ఎందుకో ప్రభు మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఆదివారం దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే, ఘనపరిస్తే, దేవుని హెచ్చిస్తే, నీకు అప్పగించిన పరిచర్య. భక్త్ సింగ్ అయ్య గారు హెబ్రోన్ సహవాసం నేను ఎరుగుదును. ఎస్ఐలు, సిఐలు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి మంచి సివిల్స్ కొట్టిన వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లేట్లు కడుగుతారండి, బాత్రూములు, వాష్రూములు శుభ్రం చేస్తారు. ఈ రోజు నా తగ్గింపు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నా దేవుడు ఇవ్వాలని ఒక దైవజనుడిగా ప్రేమతో కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. పరిచర్య చేసిన వారి కుటుంబాల్లోనండి ప్రవక్తలను దేవుడిస్తాడు, పరిపాలకులుగా దేవుడు చేస్తాడు. ప్రస్తుతం చీకటి కనపడొచ్చును గాని పరిశుద్ధులకు చేసిన పరిచర్య మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. జాగ్రత్త తమ్ముడా, చెల్లి, పెద్దలారా, నమ్మకంగా పరిచర్య చేయండి. ప్రభు దేశం యొక్క ఉన్నత స్థలాలు మిమ్మల్ని ఎక్కించును గాక. ఇక్కడ అదే అంటాడండి, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎవరిని ఎక్కిస్తాడు? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిన ఎడలా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందిస్తావు. బా, ఇతర దేశాల్లో ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు అని పెడతారంటండి. కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా ఆదివారము దేవునికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే ఇతర దేశాల్లో చూడండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు, ఘనపరిచిన వారు, వ్యాపారం చేయకుండా మందిరానికి వెళ్ళిన వాళ్ళు, వ్యాపారాలు క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాల్లో నా దేవుడు పెట్టాడట. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నా దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. ఎక్కించాలి అనంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారాన్ని ఘనమైనదిగా నువ్వు ఎంచాలి. ప్రతి క్షణము ఘనమైనదే, కానీ సమాజముగా కూడుట మానొద్దన్నాడు కదా. ఆదివారం నువ్వు దేవునికి సమయాన్ని ఇచ్చి చూడు. ఒక సిస్టర్ గారు చెప్తుంటే విన్నా, అమెరికాలో ప్రాముఖ్యమైన ఎగ్జామ్ అంటండి. ఆదివారం పడిందని ఎగ్జామ్కి వెళ్లకుండా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అందరూ ఆమెని డిస్కరేజ్ చేసి తృణీకరించారు. ఇప్పుడు రాజమండ్రి ఆ ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య దేవుడు ఆ సిస్టర్ గారి చేతికి ఇచ్చాడు. నేనంట, దేవునికి సమయం ఇచ్చి పాడైనాడు ఎవడు లేడండి చరిత్రలో. దేవునికి నువ్వు సమయం ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి ఆదివారం గణపరిచి చూడు. నెంబర్ 1, నువ్వు దేవుళ్ళో ఆనందం. ఈ ఆనందము మందు కొడితేనో, డ్రగ్స్ కొడితేనో, మంచి రాజభోజనం తింటేనో, ఫ్లైట్ ఎక్కితేనో, లేకపోతే ఎక్కడికో వెళ్తేనో వచ్చేది కాదు. తాత్కాలిక ఆనందం. దేవుడిచ్చే ఆనందం కరువులో, ఖడ్గంలో, హింసలో, బాధలో, నిందల్లో అసలు ఆనందమే వేరు. అందుకనే పౌలు అంటాడు, ఆనందించుడే, మరలా చెప్తున్నాను, ఆనందించేవాడు ప్రభుని బట్టి ఆనందించండి అంటాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవునికి సమయం ఇస్తే మొదట నీకు ఆనందం కలుగుతుంది. రెండోది అక్కడేమంటాడు తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు. మూడవది నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచుతాడు. ఇదే యెహోవా వాక్కు. 3 అద్భుతమైన కార్యాలు. ఒకటి ఆనందం, రెండవది ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు, మూడవది యాకోబు స్వాస్థ్యం. అంటే నీవు దేవునికి స్వాస్థ్యం కదా, ఆ స్వాస్థ్యము పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరిస్తారు ఈ భూమి మీద నీకు? ఎవడు ఇవ్వలేడు. ఇప్పుడైనా ఆదివారం నేను బిజీ 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 అనుకో. బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ గబ్బైపోయారు. ప్రభువుకిచ్చి బిజీ అవు. నా దేవుడు ఉన్నత శిఖరముల మీద నిన్ను ఎక్కించును గాక. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆదివారం వ్యాపారం చేయకయు, సొంత పనులు చేయకయు, ప్రభువా నీకు సమయం ఇచ్చి ఉద్యోగాలు వ్యాపారాలుంటే మూత వేసి నీ మందిరంలో ఆరాధించే భాగ్యం దయచేయమని, అలా చేయగలిగితే ఆనందం ఇస్తానంటున్నావు, ఉన్నత శిఖరాల మీద ఎక్కిస్తానన్నావు, స్వాస్థ్యమైన పరలోకాన్ని ఇస్తానన్నావు. అట్టి కృప నాకు, మాకు, మా అందరికి దయచేసి నడిపించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.